జింబాబ్వే ప్రభుత్వం తమ దేశంలో ఏనుగుల జనాభా బాగా పెరిగిపోయిందని, వాటి సంఖ్యను తగ్గించడానికి ఒక రకంగా తీవ్రమైన నిర్ణయం వైపు చూస్తున్నట్టుంది. అవును, ఇది నిజంగా చాలా అంశాలతో ముడిపడిన విషయం. అంటే పర్యావరణం, వన్యప్రాణి నిర్వహణ, ఆర్థిక అవసరాలు, ఇంకా నైతికత, వీటన్నిటి మధ్య ఒక సవాల్ లాంటిది. మన దగ్గరున్న సమాచారం బట్టి అసలు జింబాబ్వేకి పరిస్థితి ఎందుకొచ్చింది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కాస్త లోతుగా చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఏనుగులను చంపేసి ఆ మాంసాన్ని ఆహార కొరత ఉంది కాబట్టి ప్రజలకివ్వడం, అదే సమయంలో ఏనుగు దంతాలు అమ్మడం, ఇది అంతర్జాతీయంగా నిషేధం కదా. ఈ ఆలోచన వినడానికే చాలా వివాదాస్పదంగా ఉంది. అసలు ఇన్ని ఏనుగులు అలా పెరిగాయి ఎక్కడ సమస్య మొదలైందంటారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది క్యారీయింగ్ కెపాసిటీ అనే విషయం. అంటే ఒక ప్రాంతం సహజంగా ఎంత జీవజాలాన్ని పోషించగలదు అనేది. జింబాబ్వేలో ఇప్పుడు అంచనా ప్రకారం 1,00,000కు పైనే ఏనుగులున్నాయట. 1,00,000? అమ్మా! అవును, కానీ నిజానికి ఆ దేశ పర్యావరణ వ్యవస్థ అంటే అడవులు, నీటి వనరులు ఇవన్నీ చూస్తే సుమారుగా ఒక 50,000, మహా అయితే 55,000 ఏనుగుల్ని మాత్రమే భరించగలదు. అంటే దాదాపు రెట్టింపు సంఖ్య అన్నమాట. అది చాలా ఎక్కువ కదా. మరి ఇంత జనాభా వల్ల అక్కడ అంటే పర్యావరణం మీద, ప్రజల మీద ఎలాంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి? ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. చూడండి, ఒకటి, సహజంగానే జీవావరణం దెబ్బతింటుంది. ఏనుగులకు చాలా ఆహారం, నీరు కావాలి కదా. అవి చెట్లను పాడు చేయడం, ఇతర వనరులు వాడేసుకోవడం వల్ల మిగతా జీవులకు ఇబ్బంది అవుతోంది. ఇక రెండోది, మనుషులు ఏనుగుల మధ్య ఘర్షణలు అంటే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటామే, అది బాగా పెరిగిపోయింది. ఏనుగులు ఊళ్లలోకి రావడం, పంటల్ని నాశనం చేయడం, కొన్నిసార్లు పాపం మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్తోంది. దీనికి తోడు దేశంలో కరువు పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి అక్కడి ప్రభుత్వాన్ని ఈ కఠినమైన ఆలోచన వైపు నెడుతున్నాయన్నమాట. పర్యాటక రంగం కూడా కొంత దెబ్బతింటోందని అంటున్నారు. అర్థమైంది. అంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా సంఖ్య తగ్గించడం, అంటే వాటిని చంపడం, ఆ మాంసం వాడుకోవడం, ఇంకా దంతాలు అమ్మి మీరు అన్నట్టు ఓ $600 మిలియన్ దాకా సంపాదించడం. అసలు ఇంత తీవ్రమైన చర్యలు తీసుకునే అధికారం ఒక దేశానికి ఉంటుందా? అంతర్జాతీయంగా ఎలా చూస్తారు దీన్ని? ఇదివరకు జరిగిందా ఇలా? చట్టపరంగా చూస్తే తమ దేశ సరిహద్దుల్లోని వన్యప్రాణులను ఎలా నిర్వహించాలనేది ఆ దేశం బాధ్యత కిందకే వస్తుంది. కాబట్టి ఆ అధికారం వాళ్లకుంటుంది. ఇది పూర్తిగా కొత్తేమీ కాదు. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో కంగారుల జనాభా ఎక్కువైతే వాటిని చంపారు. అలాగే నమీబియాలో హిప్పోల విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు గతంలో. అయితే ఏనుగు దంతాల విషయంలో అంతర్జాతీయంగా కఠినమైన ఆంక్షలున్నాయి. సైట్స్ అని ఒక ఒప్పందం ఉంది కదా, దాని ప్రకారం ఐవరీ ట్రేడ్ బ్యాన్ చేయబడింది. కానీ జింబాబ్వే వాదనేంటంటే వాళ్ల దగ్గర పాత స్టాక్ చాలా ఉంది, దాన్ని అమ్మడానికి అనుమతిస్తే ఆ డబ్బును ఏనుగుల సంరక్షణకే వాడతామని. అయితే దీని మీద జంతు సంరక్షణ కార్యకర్తలు, మిగతా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా. వాళ్ల వాదనేంటి? ప్రధానంగా ప్రత్యామ్నాయాలు ఏమైనా చెప్తున్నారా? అవును, చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాళ్ల వాదన ముఖ్యంగా నైతిక విలువల చుట్టూ తిరుగుతోంది. ఏనుగులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతి, వాటిని చంపడం తప్పు అని వాదిస్తున్నారు. జనాభా ఒక చోట ఎక్కువైతే వాటిని జాగ్రత్తగా పట్టుకుని వేరే ప్రాంతాలకు తరలించాలి, లేదా అవసరమున్నా వాటిని పోషించగల ఇతర దేశాలకు పంపాలి. ట్రాన్స్లోకేషన్ అంటాం కదా. అవును, ట్రాన్స్లోకేషన్. అది చెయ్యాలి, కానీ చంపడం పరిష్కారం కాదు అంటున్నారు. ప్రభుత్వానికి భారం అనుకుంటే వేరే దారులు చూడాలి అనేది వాళ్ళ పాయింట్. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే 1,00,000 ఏనుగుల్ని తరలించడం అనేది ఆచరణలో ఎంతవరకు సాధ్యం, దానికి ఎంత ఖర్చవుతుంది, అది కూడా ఆలోచించాలి కదా. నిజమే, ఇది నిజంగా చాలా చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఒకవైపు ఏమో ప్రజల ఆహార భద్రత, దేశ ఆర్థిక ఇబ్బందులు, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, మరోవైపు అంతరించిపోతున్న జాతిని కాపాడాలనే నైతిక బాధ్యత, అంతర్జాతీయ ఒత్తిళ్లు, రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ చర్చ మొత్తం మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకొస్తోంది. అంటే మనిషి అవసరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో వన్యప్రాణి నిర్వహణలో సరైన పద్ధతి ఏది? ఒక దేశం తన తక్షణ అవసరాల కోసం ఎంతవరకు వెళ్లొచ్చు? జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే స్థానిక ప్రజల జీవనోపాధి, వాళ్ల భద్రత, వీటినెలా చూడాలి? అవును, దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఇంకా లోతైన చర్చ జరగాలేమో. జింబాబ్వే కేసు ఇప్పుడు ఆ చర్చకు ఒక ముఖ్యాంశమైంది.